హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్రేజీ తెలుగు ఛానల్. ఈ రోజు మనము చిన్నప్పుడు జాతరలో దొరికే హాట్ స్టీమ్ బోట్ అని ఉంటే దొరుకుతుంది. ఈ వీడియోలో మీకు కనిపించేది ఇది మనం 90s లో ఉండే పిల్లలు చాలా ఈజీగా గుర్తుపడతారు. చాలా రియలిస్టిక్ గా ఉంటుందన్నమాట. ఇంజన్ లేకున్నా సరే ఇంజన్ సౌండ్ రావటము అసలు చాలా ఫన్ గా ఉంటుంది. ఈ ఇంజన్ లేకున్నా ఇంజన్ సౌండ్ రావడం అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాము. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియోలో ఎంటర్ చేయడానికి ముందు మనము ఇప్పుడు అందరూ మొబైల్లో గేమ్స్ ఆడుతున్నారు. బట్ ఈ రియలిస్టిక్ గేమ్స్ ఊర్లో చెరువు గట్ట దగ్గర వాటర్లోనో లేకుంటే చిన్న చిన్న కొలంలో ఈ స్టీమర్ని పెట్టి బోట్లో ఆడుకునే వాళ్ళు. సో అది ఎలా మూవ్ అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫ్రెండ్స్. ఈ బోట్స్ ఒకప్పుడు మనకు జాతరలో దొరికేవి 15 రూపీస్కే. 2001-2 టైంలో 15 రూపీస్ దొరికేది. బట్ ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు 200కి నాకు వచ్చింది ఫ్లిప్కార్ట్లో. మీలో ఎవరికైనా కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు అది చూసి ఈ బోట్ తెచ్చుకొని ఇప్పుడు మీరు రియలిస్టిక్గా బోట్లో ఆడుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాము ఎలాగ యూజ్ చేయాలో. ముందుగా బోట్ బ్యాక్ సైడ్లో 2 పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్లో ఒకటే పైప్లో మనము వాటర్ని నింపుకోవాలి ఫుల్గా. ఆ నింపుకున్న తర్వాత మనకు చిన్న స్పూన్ లాగా ఇస్తుంది అనమాట. ఆ స్పూన్లో వ్యాక్స్ లేదంటే ఆయిల్ వేసుకొని మనము ఒక ఫ్లేమ్ లాగా వచ్చాడనమాట. ఒక చిన్న కొవ్వొత్తి కూడా పెట్టుకోవచ్చు. అది పెట్టి ఫ్లేమ్ క్రియేట్ చేయాలి. ఆ ఫ్లేమ్ ఏం చేయాలంటే మనము బోట్ లోపల పెట్టాలి. ఆ బోట్ లోపల పెట్టడం వల్ల మనకి ఏవైతే పైప్స్ ఉంటాయో 2 పైప్స్లో ఆ పైప్ అనేది వేడి అవడం జరుగుతుంది అనమాట. ఆ పైప్ వేడిపోయి ప్రెషర్ ఫామ్ అవుతుంది. ఆ ప్రెషర్ ఫామ్ అవడం వల్ల వేరే పైప్ నుంచి ఈ ప్రెషర్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు వాటర్ ఒక పైప్లో నుంచి లోపలికి వచ్చి ఇంకో పైప్ నుండి బయటికి వస్తుంది. ఇది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరగడం వల్ల మన బోట్ స్పీడ్తో మూవ్ అవుతుంది అండ్ హీట్ పెరిగే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది. అయితే ఇది హాట్ ఎయిర్ అనేది నార్మల్ ఎయిర్ కంటే తేలిగ్గా ఉంటుంది. ఆ విధంగా తేలుకుంటూ మనం చాలా ఫాస్ట్గా రియలిస్టిక్ ఇంజన్ సౌండ్ తోటి మనది బోట్ మూవ్ అవుతుంది అనమాట. ఇందులో ఉన్న లాజిక్ అంతా ఇంకా ఏది లేదు. బట్ చాలా ఫన్గా ఉండే గేమ్ ఇది. చాలా ఫన్గా ఆడుకునే వాళ్ళు అప్పట్లో కొనుక్కొని ఈ టాయ్ తోటి. హీట్ స్టీమ్ బోట్ చాలా రియలిస్టిక్ సౌండ్ తోటి ఈ లాజిక్ మీద పనిచేస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో వాచ్ చేసినందుకు. Please do subscribe, share, like and comment.